10 నిమిషాల టైంలో 100 రెట్లు ఎర్రగా పండే గోరింటాకు 6 నెలల పాటు ఉంటుంది. కడిగినా పోని గోరింటాకు ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎక్కువగా నాకు ఒక కామెంట్ అయితే వస్తుంది, గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. గోరింటాకు ఏ ఆకైనా పర్వాలేదండి, ఎర్రగా పండాలంటే ఏం చేయాలో చెప్తాను. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, ఈ గోరింటాకు పండట్లేదు, ఆ గోరింటాకు పండట్లేదు, ఎందుకు పండట్లేదు అని చెప్పేసి. ఎవరు పెట్టుకున్నా ఎర్రగా పండే మెథడ్ చెప్తాను. ఈ ఫెస్టివల్ టైమ్స్లో కానీ, లేదనుకుంటే ఏదైనా పార్టీ ఫంక్షన్ పెళ్ళిళ్ళ టైంలో కానీ గోరింటాకు అనేది అందరం పెట్టుకుంటూ ఉంటాం. సో గోరింటాకు ఎర్రగా తక్కువ టైంలో పండే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ని లాంచ్ చేసాం, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలామంది ఇప్పటికే యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. ఒత్తైన పొడవైన జుట్టు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. మీ హెయిర్ సీక్రెట్ ఏంటి, మీ హెయిర్ లాగే మా హెయిర్ కూడా పెరుగుతుందని అడుగుతున్నారు. తప్పకుండా పెరుగుతుంది. ఒకప్పుడు నా హెయిర్ కూడా చాలా చిన్నగా ఉండేది. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అయిందండి. తప్పకుండా ట్రై చేస్తే మీకు కూడా సూపర్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు హెయిర్ ఆయిల్ అనేది బుక్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్డర్ పెట్టేసుకోండి. ముందుగా మనం గోరింటాకు తీసుకోవాలి. గోరింటాకులో మనకి చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని తీసేసుకోవాలి. నీట్గా 2-3 సార్లు అయితే వాష్ చేసుకోండి. గోరింటాకు మీద దుమ్ము ధూళి ఉంటుంది కదా, సో అది లేకుండా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు గోరింటాకుని పక్కన పెట్టేద్దాం. ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులండి, ఇక్కడ నేను చూపించేదైతే. బిర్యానీ ఆకులకి గోరింటాకుకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉందండి. గోరింటాకు ఎర్రగా పండడానికి బిర్యానీ ఆకులు సూపర్గా వర్క్ అవుతాయి. 3 బిర్యానీ ఆకుల్ని వాటర్లో యాడ్ చేశాను. తర్వాత 4 లవంగాలను కూడా యాడ్ చేశానండి. తర్వాత 1 స్పూన్ కాఫీ పౌడర్, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, కాఫీ పొడి అయితే సరిపోతుంది. 1 స్పూన్ వరకు కాఫీ పొడిని యాడ్ చేసుకోండి. కాఫీ పొడిని యాడ్ చేయడం వల్ల గోరింటాకు అనేది మరింత ఎర్రగా పండుతుంది. అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకొని ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అనేవి బాయిల్ అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా కూడా వస్తుంది. 5 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి మనకి ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. ఒక 5 నిమిషాల టైం అయితే సరిపోతుంది. ఈ వాటర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనకి నచ్చినప్పుడు అయితే మళ్ళీ యూజ్ చేయడానికి అయితే ఉంటుంది కదా. ఫ్రిడ్జ్లో అయితే 2-3 వీక్స్ వరకు మనం ఈ వాటర్ని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. వాటర్ అయితే మనకి 5 మినిట్స్ అనేది బాయిల్ అయిపోయాయి. సో ఈ వాటర్ కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో గ్యాస్ ఆఫ్ చేసి ఈ వాటర్ని కూల్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసి ఏదైనా ఒక సీసాలో కానీ స్ప్రే బాటిల్లో కానీ మీరు స్టోర్ చేసేసుకోండి. ఇక్కడ నేను స్ప్రే బాటిల్లో ఎందుకు పోసానంటే యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని పోసాను. మీరు కావాలనుకుంటే నార్మల్ సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో గోరింటాకుని యాడ్ చేసేసుకోండి. గోరింటాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. గోరింటాకు అనేది యాడ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేద్దాం. ఒక లెమన్ తీసుకొని లెమన్ని పీల్తో పాటు యాడ్ చేసేయాలి. లెమన్ ఏమీ పీల్ తీయాల్సిన అవసరం లేదు. లెమన్ని ఇలా 2గా కట్ చేసుకొని హాఫ్ అనేది తీసుకొని ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకొని లెమన్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ యాడ్ చేయడం వల్ల మనకి గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. అలాగే పండిన గోరింటాకు కూడా ఎక్కువ నెలలైతే ఉంటుంది. ఇప్పుడు లెమన్ యాడ్ చేసాం. తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ని ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాంటి పేస్ట్ అయితే వచ్చేస్తుంది. వీలైనంత మెత్తగా
ఈ గోరింటాకు పేస్ట్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీకి వచ్చేటట్లు చూసుకోండి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే 2-3 స్పూన్స్ అయితే సరిపోయాయండి. సో మీరు కూడా అలానే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అనేది మూత పెట్టేసి అలా వదిలేసి తర్వాత మనం పెట్టుకోవాలి. వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ దీన్ని అట్లా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత చేతికి అనేది పెట్టుకోవాలి. చేతికి పెట్టుకునే ముందు కంపల్సరీ చేయాల్సిన పని ఒకటి ఉందండి. మన చేతికి మెంతో ప్లస్ అనేది అప్లై చేసుకోండి. మెంతో ప్లస్ లేదు అనుకుంటే మన దగ్గర మూవ్ స్ప్రే ఉంటుంది కదా, సో దాన్నైనా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని తర్వాత గోరింటాకు పెట్టుకోండి. నేను మెంతో ప్లస్ అప్లై చేసిన బిట్ అనేది మిస్ అయిందండి. సో అందుకే నేను చెప్తున్నాను, మీరు ముందు మెంతో ప్లస్ బాగా అప్లై చేసుకొని తర్వాత చేతికి గోరింటాకు అనేది పెట్టుకోవాలి. ఓకే, సో మెంతో ప్లస్ అనేది ఎందుకు అప్లై చేయాలి అని అంటే గోరింటాకు ఎర్రగా పండడానికి హెల్ప్ అవుతుంది. ఒకప్పుడు అందరూ కూడా ఆకు గోరింటాకు ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా కోన్లు ఎక్కువ పెట్టుకుంటున్నారు. సో కోన్ ఏంటంటే మనకి స్పీడ్గా పండుతుందన్న ఉద్దేశంతో, అలాగే మనకి పని కూడా ఎక్కువ అవ్వదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కోను పెట్టుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమి ఉండవు, తర్వాత తొందరగా కూడా పోతుంది. అదే ఆకు గోరింటాకు అయితే కోను కంటే కూడా చాలా ఎర్రగా పండుతుంది, అలాగే మనకి ఎన్ని నెలలైనా ఉంటుందన్నమాట. అలాగే దీన్ని మనం మెత్తటి పేస్ట్లా చేసుకొని కోన్ కవర్లో వేసుకొని మనకు నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఇలానే పెట్టుకోవాలని లేదు. గోరింటాక్ని ఎంతసేపు ఉంచుకోవాలి అని అంటే అది కంప్లీట్గా మీ ఇష్టం అండి. మీరు 10 నిమిషాలు ఉంచుకుంటారా, 20 నిమిషాలు ఉంచుకుంటారా, హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటారా, 1 అవర్ ఉంచుకుంటారా, మీ టైంని బట్టి ఈ గోరింటాక్ని మీ చేతికి ఉంచుకోండి. ఎంతసేపు ఉంచుకున్నా ఎర్రగా పండుతుంది. తర్వాత మీరు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటిని ఒక స్ప్రే బాటిల్లో పోసాం కదా, ఆ వాటర్ని మీ చేతి మీద స్ప్రే చేసుకోవాలి. గోరింటాకు కొంచెం మనకి ఒక 10%, 20% డ్రై అయింది అనుకున్నప్పుడు ఆ వాటర్ని మీ చేతి మీద అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత వాటర్తో వాష్ చేయండి. వాటర్తో వాష్ చేసేటప్పుడే మనకు తెలుస్తుంది చెయ్యి అనేది ఎంత ఎర్రగా పండుతుందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, మన చెయ్యి అయితే చాలా ఎర్రగా పండుతుంది. ఇది మనకి లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందండి. మనకి 6 మంత్స్ వరకు అయితే గోరింటాకు పోదు. 10 మినిట్స్ ఉంచుకున్న సూపర్గా పండుతుంది. ఇప్పుడే ట్రై చేయండి. గోరింటాకు ఎర్రగా పండడానికి ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలామంది గోరింటాకు ఎర్రగా పండదు లేదనుకుంటే ఏ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలి అనుకుంటారు. ఈ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేసి నేను చెప్పిన విధంగా గోరింటాకు పెట్టుకోండి. ఏ ఫంక్షన్కైనా ఏ పెళ్ళికైనా సరే గోరింటాకు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా చాలామంది మంత్లీ వన్స్ అనే పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఈ టిప్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నిజంగా ఈసారి గోరింటాకు చాలా చాలా ఎర్రగా పండుతుంది, చాలా హ్యాపీ అవుతారు. ఐ హోప్ ఈ చిన్న టిప్ మీకు నచ్చింది అనుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.